హాయ్ అండి. హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రావణీస్ కుకింగ్. ఇవాల్టి మన రెసిపీ గోంగూర పచ్చడి అండి. ఈ గోంగూర పచ్చడి ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ అండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనకు పచ్చడి అనగానే గుర్తొచ్చేది గోంగూర పచ్చడి అండి. ఇది వేడివేడి రైస్లో అలా కలుపుకొని తింటే ఎంతో టేస్ట్గా ఉంటుంది. అలానే ఎంత రైస్ అయినా కూడా అలా తినేసేయచ్చండి. టేస్ట్కి ఏమాత్రం తీసిపోదు. అలానే ఇది ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. ఇప్పుడు దీనికి ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఫస్ట్ నేను 2 మీడియం సైజ్ గోంగూర కట్టలు తీసుకున్నానండి. ఇవి మొత్తం కూడా ఇలా చక్కగా కడిగి తడి ఆరబెట్టుకోవాలండి. ఒక కాటన్ క్లాత్ మీద ఇలా పరుచుకొని తడంతా చక్కగా, చూసారు కదా, ఇలా తడి లేకుండా చక్కగా తడంతా కూడా ఆరబెట్టుకోవాలండి. ఇలా చక్కగా ఆరబెట్టుకున్నాక ఇది ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ గోంగూరలోకి సరిపడా ఎండుమిర్చి అండి. ఎర్ర గోంగూర పులుపు ఉంటుంది కాబట్టి ఇందులోకి సరిపడా క్వాంటిటీలో కారం అనేది ఉంటేనే పచ్చడి అనేది చక్కగా కుదురుతుంది. ఇందులోకి ఎండుమిర్చి అండి. ఇవి ఇలా 12 నుండి ఒక 15 వరకు ఎండుమిర్చి అనేటివి ఇలాగా చీల్చి తీసుకోవాలండి. అలానే ఒక 2 స్పూన్ల వరకు జీలకర్ర అండి. అలాగే ఒక 2 స్పూన్ల వరకు ధనియాలండి. ఇప్పుడు ఇలా పొట్టు ఒలిచి పక్కనుంచుకున్న వెల్లుల్లి రెల్లలు ఒక మీడియం సైజ్ అండి, సరిపోతుంది. ఇప్పుడు మనం ఇది ఎలా తయారు చేసుకోవాలో మన ఛానల్లోకి వెళ్ళి చూద్దామండి. ఓకే అండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాం. ఇప్పుడు ఈ ప్యాన్ హీట్ అయ్యాక ఇందులోకి 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేస్తామండి. ప్యాన్ అయితే హీట్ అయింది. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఈ గోంగూర అంతా కూడా తడి లేకుండా ఇలా చక్కగా ఆరబెట్టుకొని ఇంకొక హాఫ్ కూడా యాడ్ చేశానండి. తడి లేకుండా చక్కగా ఇలా ఆరబెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకు పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. లేదంటే పచ్చడి బూజు పట్టి తొందరగా పాడైపోద్ది. సో ఇలా చక్కగా కడిగి ఒక కాటన్ క్లాత్ మీద ఆరబెట్టుకొని తడి లేకుండా ఇలా చేసుకుంటే మనకు ఎక్కువ రోజులు కూడా పచ్చడి అనేది నిల్వ ఉంటుందండి. ఇప్పుడు ఈ ఆకంతా కూడా స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకుందామండి. చూసారు కదా, ఆకంతా కూడా ఇలా మొత్తం చక్కగా ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకుందాం. చూసారు కదండి, ఇలా చక్కగా మగ్గాల. ఇలా ఆయిల్లో చక్కగా కుక్ అవడం వల్ల పచ్చడి అనేది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇలా కలుపుకుంటూ ఇదంతా చక్కగా కుక్ అయ్యేలాగా ఒక 2-3 మినిట్స్ ఆయిల్లో ఇలానే స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చక్కగా కలుపుకున్నామండి. చూసారు కదండి, గోంగూర అనేది చక్కగా ఇలా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఇలా ఆయిల్లో చక్కగా కుక్ అవ్వడం వల్ల
టేస్ట్ బాగుంటుంది. చూస్తారు కదండి, గోంగూర అంతా కూడా చక్కగా ఇలా ఆయిల్లో ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇది ఇలా పక్కన ఉంచుకొని మిగతా గోంగూర అంతా కూడా సేమ్ ఇదే విధంగా ఈ ప్రాసెస్ తోటి ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకుందాం. గోంగూర అంతా కూడా సేమ్ అదే ప్రాసెస్లో ఫ్రై చేసి పక్కన ఉంచుకున్నామండి. ఇప్పుడు ఇందులోకి ఇంకొక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఈ ఎండుమిర్చి అలాగే ఈ ధనియాలు జీలకర్ర ఇందులో ఫ్రై చేసుకుందాం. ఎండుమిర్చి అలానే ఈ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర ధనియాలు కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. ధనియాలు అలాగే జీలకర్ర ఇదంతా కూడా చక్కగా ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకున్నాం. చూసారు కదండి, ఇవి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయండి. ఇలా మీడియం ఫ్లేమ్లోనే స్టవ్ అనేది అడ్జస్ట్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో ఉంచుకుంటే ఇవి వేగకముందే మాటిపోతాయి, అప్పుడు పచ్చడి అనేది టేస్ట్ బాగుండదు. ఇలా చక్కగా ఫ్రై చేసుకుందామండి. మనకి మార్కెట్లో ఎర్ర గోంగూర తెల్ల గోంగూర రెండు దొరుకుతాయండి. కానీ తెల్ల గోంగూర అంత పులుపు ఉండదు, ఎర్ర గోంగూర అనేది ఉంటుంది కాబట్టి టేస్ట్ బాగుంటుంది. సో ఎర్ర గోంగూర తీసుకొని చేసుకోండి. అప్పుడు ఈ కారం కూడా అందులోకి పుల్లగా కారంగా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయాయండి. వీటిని ఇలా పక్కన ఉంచుకుందాం. చూసారు కదండి, ఇప్పుడు ఆ ఎండుమిర్చి గోంగూర అంతా కూడా చక్కగా ఫ్రై చేసి పక్కన ఉంచుకున్నాం. ఇప్పుడు ఈ రోల్ అనేది నీట్గా కడిగి ఇలా తడి లేకుండా చక్కగా ఆరబెట్టుకొని ఇందులో పచ్చడి అనేది రుబ్బుకుందామండి. మిక్సీలో కూడా చేసుకోవచ్చు, కానీ మనం రోట్లో చేసుకున్నంత టేస్ట్ మిక్సీలో చేసుకోవడం వల్ల రాదండి. ఇలా తడి లేకుండా రోల్ అంతా చక్కగా కడిగి పక్కన ఉంచుకొని ఫస్ట్ ఈ ఎండుమిర్చి ఇందులో ఇలా యాడ్ చేసుకున్నామండి. ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర ఫ్రై చేసి పక్కన ఉంచుకున్నాం కదా, అవి ఇలా యాడ్ చేసుకుందాం. ఇందులోకి టేస్ట్కి సరిపడా ఉప్పు అండి. ఇలా టేస్ట్కి సరిపడా ఉప్పు అనేది ఇలా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇదంతా కూడా ఇలా చక్కగా దంచుకుందామండి. ఇలా రోట్లో దంచుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా కుదురుతుందండి. మీకు రోలు అవైలబుల్గా లేకపోతే మిక్సీ జార్లో అయినా ఇలా పచ్చడి అనేది రుబ్బుకోవచ్చండి. కానీ రోట్లో దంచుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. చూసారు కదండి, ఈ ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర చక్కగా అంతా కూడా ఇలా కలుపుకుంటూ దంచుకున్నామండి. చూసారు కదా, ఇదంతా కూడా చక్కగా మెదిగిపోయింది. ఇలా అంతా కూడా చక్కగా మెదిగిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి మనం ఫస్ట్ ఫ్రై చేసి పక్కన ఉంచుకున్నాం కదండి గోంగూర, ఆ గోంగూర కూడా ఇందులో యాడ్ చేసుకొని ఇదంతా చక్కగా కలిసేలాగా దంచుకుందాం. ఇప్పుడు ఇందులోకి గోంగూర యాడ్ చేసుకుందాం. చూసారు కదా, ఇలా గోంగూర అంతా కూడా ఇందులోకి యాడ్ చేసుకున్నామండి.
ఇదంతా కూడా చక్కగా కలిసేలాగా ఇలా కలుపుకొని తర్వాత ఇలా చక్కగా దంచుకున్నాం. చూసారు కదండి, ఈ గోంగూర అంతా కూడా చక్కగా ఇలా మిర్చిలో కలిసేలాగా దంచుకున్నామండి. ఇప్పుడు ఇందులోకి ఇలా 4-5 వెల్లుల్లి రెల్లలు యాడ్ చేసుకుందాం. ఇవి మీరు యాడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, లేదంటే ఆప్షన్ అండి. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది, స్మెల్ కూడా చక్కగా ఉంటుందండి రైస్ తోటి తినేటప్పుడు. చూసారు కదా, ఇదంతా కూడా పచ్చడికి పట్టేదాకా చక్కగా ఇలా దంచుకుందాం. ఓకే అండి, ఇప్పుడు అలా దంచుకున్న పచ్చడి అంతా కూడా ఇలా పక్కన ఒక ప్లేట్లోకి గిన్నెలోకి తీసి పెట్టుకుందామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక 2 గంటలు ఆయిల్ యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు ఆ ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి ఆవాలండి. ఆవాలు ఇలా 1/2 స్పూన్ ఆవాలు, అలాగే జీలకర్ర 1/2 స్పూన్ అండి, అలాగే పచ్చిశనగపప్పు అండి. ఇది కూడా ఇలా ఒక 1 స్పూన్ అండి యాడ్ చేసుకొని ఇలా ఈ పోపు దినుసులన్నీ కూడా ఇలా ఆయిల్లో చక్కగా ఇలా ఫ్రై చేసుకుందామండి. ఇలా పోపు వేసుకోవడం వల్ల పచ్చడి అనేది బాగుంటుంది, టేస్టీగా. చూసారు కదండి, ఇలా చూసారు కదండి, ఇలా పోపు అంతా కూడా చక్కగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ఫస్ట్ పీల్ తీసి పక్కన ఉంచుకున్నాం కదండి వెల్లుల్లి, ఇలా చక్కగా పీల్ తీసి పక్కన ఉంచుకున్న వెల్లుల్లి ఇందులోకి ఇలా యాడ్ చేద్దాం. ఇలా తాలింపులో వెల్లుల్లి అనేది వేయడం వల్ల పచ్చడి టేస్ట్ బాగుంటుందండి. ఇలా ఈ వెల్లుల్లి అంతా కూడా ఆయిల్లో చక్కగా ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకుందామండి. చూసారు కదండి, ఇలా ఇప్పుడు ఇందులోకి ఎండుమిర్చి అండి, ఒక 2 ఎండుమిర్చీలు ఇలా చిన్ని చిన్ని పలుకుల్లాగా చేసుకొని ఇవి కూడా ఇలా యాడ్ చేద్దాం. అలానే ఇదంతా కూడా ఇలా కలుపుకుందాం. చూసారు కదా, ఇదంతా కూడా ఆయిల్లో చక్కగా ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడు ఇందులోకి ఒక చిటికెడు ఇంగువ అండి. ఇంగువ వేయడం వల్ల పచ్చడి అనేది టేస్టీగా ఉంటుందండి. ఇలా ఒక చిటికెడు ఇంగువ, అదంతా కూడా చక్కగా కలిసేలాగా ఇలా కలుపుకుందాం. ఈ ప్రాసెస్ అంతా కూడా స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చేయాలండి. హై ఫ్లేమ్లో ఉంచితే ఇదంతా కూడా మాటిపోతాయి, అప్పుడు పచ్చడి ఫ్లేవర్ అనేది బాగుండదు. చూసారు కదా, ఇలా అన్నీ కూడా చక్కగా చూసారు కదా, ఇలాగా ఈ వెల్లుల్లి అనేది ఇలా గోల్డెన్ బ్రౌన్ లాగా ఫ్రై అవ్వాలండి.
అప్పుడు పచ్చడిలోకి మనం కలుపుకునేటప్పుడు టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇందులోకి మనం ఫస్ట్ దంచి పక్కన ఉంచుకున్నాం కదండి పచ్చడి, ఇదంతా కూడా ఇందులోకి యాడ్ చేసుకుందాం. ఇది స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచే చేయాలండి, అప్పుడే పచ్చడి బాగా కుదురుద్ది. చూసారు కదా. ఇప్పుడు ఈ పచ్చడి అంతా ఇందులోకి ఇలా యాడ్ చేసుకొని ఇదంతా కూడా చక్కగా ఆయిల్లో ఇలా కలిసేలాగా కలుపుకుందామండి. ఇలా ఆయిల్లో చక్కగా పట్టడం వల్ల ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా చక్కగా పచ్చడిలో కలిసి పచ్చడి అనేది మరింత టేస్టీగా కుదురుతుంది. చూసారు కదండి. ఇలా చక్కగా పచ్చడి అంతా కూడా ఆయిల్లో ఇలా ఈవెన్గా కలిసేలాగా చక్కగా కలుపుకుంటూ ఇలా చేద్దామండి. అంతేనండి. పచ్చడి అనేది కూడా ఇప్పుడు ఎక్కువ కుక్ అవ్వకూడదు, జస్ట్ స్లో ఫ్లేమ్లోనే ఇలాగా కలుపుకొని ఆయిల్ అంతా కూడా కలిసేలాగా ఇలా కలుపుకుంటే సరిపోద్ది. ఇంతేనండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పచ్చడి అనేది సర్వ్ చేసుకుందాం. చూసారు కదండి, ఎంతో టేస్టీగా మన గోంగూర పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి. ఇది రైస్లోకి కానివ్వండి, దేనిలోకైనా మనం టేస్టీగా తినేసేయచ్చండి. ఎంతో క్విక్గా సింపుల్గా ఈ రెసిపీ అనేది ప్రిపేర్ అయిపోయిందండి. ఇప్పుడు ఇది వేడివేడి రైస్లోకి వేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉంటుందండి. చూసారు కదా. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రావణీస్ కుకింగ్. ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్.